ఎన్నికలు వచ్చినాయంటే పేదోళ్ళకి బోల్డ్ అంత లబ్ధి. తిండి మందు ఫ్రీగా దొరుకుతుంది, పని దొరుకుతుంది. ఇప్పుడు చూడండి, పాంప్లెట్లు పంచేవాళ్ళు, అభ్యర్థి వెనకాల జెండా పట్టుకు తిరిగేటటువంటి వాళ్ళు, అట్లాగే ఆటోలోళ్ళకి రోజుకి ఎంత అని చెప్పి డబ్బులు వచ్చేస్తాయి, అట్లాగే సోషల్ మీడియా వాళ్ళకి బోల్డ్ అన్ని అవకాశాలు వచ్చినాయి. ఇట్లా ఈ అంతా ఇంకోటి ఓ పండగ వాతావరణం లాగా జరిగిపోతూ ఉంటుంది. సరే, తిట్లు గొడవలు ఇవన్నీ పక్కన పెట్టండి, ఓ పండగ వాతావరణం. ఇది చూడటానికి ప్రపంచంలోని ఇతర దేశాల రాజకీయాలకి మనదానికి ఉన్నటువంటి తేడాను దృష్టిలో పెట్టుకుని భారతదేశంలోని ఎన్నికల ప్రచార సరళి ఎలా ఉందో చూడటానికి రమ్మనమని 25 దేశాల వాళ్ళకి బీజేపీ ఆహ్వానం పంపించింది. ఇందులో జర్మనీ, బ్రిటన్, నేపాల్, బంగ్లాదేశ్ లాంటి 13 దేశాలు దానికి సానుకూలంగా స్పందించినాయి. ఆయా దేశాల ప్రతినిధులు కూడా రాబోతూ ఉన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా చేసే ప్రచారాలతో పాటుగా అమిత్ షా, నరేంద్ర మోడీ సభల దగ్గరికి వీళ్ళని తీసుకెళ్తారు. వీళ్ళు అక్కడ జనం ట్రెండు ఏంటో చూసి వాళ్ళ దేశాల్లో అర్థం చేసుకుంటారు వీళ్ళకు ఉన్నటువంటి పట్టు. అందుకోసం చేస్తున్న ఎత్తుగడ.